కాంగ్రెస్ మంత్రిపై కమ్యూనిస్టులు కొడవళ్లు నూరుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయంలో కామ్రేడ్లు కీలక పాత్ర పోషిస్తే కమ్యూనిస్టు ఎమ్మెల్యే కొలువుదీరిన చోట కాంగ్రెస్ మంత్రి మున్సిపల్ ఎన్నికల్లో తమని నానా ఇబ్బందులు పెట్టారని వారు మండిపడుతున్నారు. సిపిఐ మద్దతు లేకుంటే కోల్ బెల్ట్ లో కానీ నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కానీ కాంగ్రెస్ కు ఇంతటి ఘన విజయాలు వచ్చేవా అని వారు నిలదీస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న తమపైనే దుర్మార్గంగా వ్యవహరించడం ఏంటి అని వారు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నేతలు వైఖరి మార్చుకోకపోతే ఆందోళన అనే బ్రహ్మాస్త్రం ఎప్పుడూ తమ అమ్ముల పొదిలో సిద్ధంగా ఉంటుందని సిపిఐ హెచ్చరిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అద్భుత ఫలితమే సాధించింది. ఏకంగా కొత్తగా ఆవిర్భవించిన కొత్తగూడెం కార్పొరేషన్ను కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. నిజానికి ఈ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు స్నేహపూర్వక పొత్తు పెట్టుకున్నా విడివిడిగా పోటీ చేశాయి. రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్, సిపిఐలు పొత్తు పెట్టుకున్నప్పటికీ కొత్తగూడెంలో మాత్రం స్థానిక కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతల మధ్య ఉన్న భేదాల వల్ల ఈ పరిస్థితి ఉంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు సమానంగా కార్పొరేటర్లను గెలిపించుకున్నాయి. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థుల ఓటమి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారని సిపిఐ ఆరోపిస్తోంది. సిపిఐకి చెందిన వారిని పోలీసులతో భయభ్రాంతులకు గురిచేశారని, ఓ సిపిఐ అభ్యర్థిపై ఏకంగా తుపాకీ పెట్టి బెదిరించారని సిపిఐ భగ్గుమంటోంది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కామ్రేడ్లు ఆగ్రహంతో ఉన్నారు. మిత్రపక్షమైన తమనే ఇంతగా వేధిస్తే ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంత ఘోరంగా వేధిస్తారో అర్థం చేసుకోవచ్చునంటున్నారు కామ్రేడ్లు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐలు పొత్తు పెట్టుకున్నాయి. సిపిఎం మాత్రం కాంగ్రెస్తో చేతులు కలపలేదు. ఆ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్తో పొత్తు కారణంగా ప్రభుత్వ వైఫల్యాలపై సిపిఐ చూసి చూడనట్లు వదిలేస్తోంది. సిపిఎం మాత్రం కాంగ్రెస్పై నిత్యం విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రధర్మంతో తాము సహకారం అందిస్తోంటే అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి తమని శత్రువుల కన్నా ఘోరంగా వేధించడం ఏంటని కూనంనేని నిలదీస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు వల్ల సిపిఐ ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుపొందితే సిపిఐ సహకారంతో ఖమ్మం, నల్లగొండ, కోల్ బెల్ట్ ఏరియాల్లో కాంగ్రెస్ ఎక్కువ విజయాలు సాధించలేదా అని కూనంనేని నిలదీస్తున్నారు. నన్ను గెలిపించారు, వీళ్ళందరూ కూడా కృషి చేశారు. నేనేమి కృతజ్ఞతతో ఉంటాను. అట్లనే మేము కూడా చేశాం కదా. అప్పుడు ఒక సీటు కోసం చేస్తే గవర్నమెంట్కి ఒక సీటు కోసం చేస్తే గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ చేశాం కదా. వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పమనండి. కమ్యూనిస్టు సహకారం లేకుండా ఖమ్మం జిల్లాలో అన్ని గెలుస్తారా? కమ్యూనిస్టు సహకారం లేకుండా నల్గొండ జిల్లాలో అన్ని గెలుస్తారా? కమ్యూనిస్టు సహకారం లేకుండా కోల్ బెల్ట్ ఏరియాలో అన్ని గెలుస్తారా? గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గెలుస్తారు చెప్పమనండి. అంటే వేవ్ వచ్చినప్పుడు గెలవచ్చు మీరు, కానీ వేవ్ రావాలంటే మీరు కమ్యూనిస్ట్ కాలేజీ మీకు ఉపయోగం జరిగిందా లేదా? మంత్రి పొంగులేటి వ్యవహార శైలిని సిపిఐ తప్పుబడుతోంది. సిపిఐ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే అవమానపరిచేలా పొంగులేటి వ్యవహరించడంపై గుర్రుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం చూసి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేయకుండా మౌనంగా ఉన్నారు సిపిఐ నేతలు. పొంగులేటిపై మాత్రం పరోక్షంగా విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు అట్లా మాట్లాడారు? అంతసేపు ఎమ్మెల్యే ఎక్కడ, మేము గెలిపించాం, మీరెక్కడ ఉన్నారు, మేము మిమ్మల్ని గెలిపించాం, మేము లేదు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. ఏం భాష ఇది? మేము ఇది 100 ఏళ్ల పార్టీ, అందులో నాకు 50 ఏళ్ల బాధ్యత ఉంది. 50 ఏళ్ళు గల్లి ఊరు పార్టీతో నిర్మించారు. చిన్నప్పుడే మండల ప్రెసిడెంట్, అంత ముందు ఒక ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు. 2 సార్లు మొత్తం 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను. మరి నాకు ఎవరు భిక్షలాగా సహాయం చేశారు. నేను దానికి కృతజ్ఞతతో ఉంటా. ఎవరు సహాయం చేసినా ఒక ఇంట్లో మంచినీళ్ళు తాగిన కృతజ్ఞతతో ఉంటా. కానీ ఇది ఎక్కడ ఇదేమన్నా మాట్లాడితే అంత అవమానకరరా? ఈ విషయంపై మంత్రి పొంగులేటిని మీడియా కదిలిస్తే అబ్బే, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్నది అన్నదమ్ముల పంచాయతీనే అని, త్వరలోనే అది సమసిపోతుందని వివరణ ఇచ్చారు. అయితే కమ్యూనిస్టు క్యాడర్ మాత్రం కాంగ్రెస్ నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇది రానున్న కాలంలో 2 పార్టీల మధ్య దూరాన్ని పెంచే ప్రమాదం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.